హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఏంటి మహేంద్ర, ఏంటిది అని అంటుంది. ఎప్పటి నిండో జగతిని చంపింది ఎవరు ఎవరు అంటున్నావు కదా, ఇప్పుడు తెలుసుకున్నావు కదా అని అంటారు మహేంద్ర. మీరు తెలుసుకొని ఇలా కూల్గా ఉంటారా అని అంటుంది. ఉండక ఏం చెయ్యమంటావు, ఇప్పుడు రిషిని కూడా వాడే కిడ్నాప్ చేశాడు అని అంటారు మహేంద్ర. ఖచ్చితంగా మా ఆయనే రిషిని ఏమీ చేయకుండా కాపాడుకోవాలి మావయ్య, ఎలాగైనా కాపాడుకోవాలి అని అంటుంది ధరణి. దేనికోసం వాడు ఇదంతా చేస్తున్నాడు అని అంటుంది అనుపమ. దేనికోసం ఏంటి, ఎండి సీట్ కోసం. ఎండి సీట్ అంటే అతని ప్రాణం. ఇక్కడికి వచ్చిందే దానికోసం. ఎన్నో ఘోరాలు నేరాలు చేస్తున్నారు, ఎవరు తనని ఆపలేకపోతున్నారు. సాక్ష్యాలతో సహా తారుమారు చేసేస్తున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని అంటుంది ధరణి. ఇప్పుడు నిజం తెలిసింది కదా వసుధారా, కంప్లైంట్ ఇద్దాం పదా అని అంటుంది అనుపమ. ఆగమ్మా, కంప్లైంట్ ఇచ్చే కంటే రిషిని మనం ఎక్కడున్నాడో తెలుసుకొని అప్పుడు వాడంతూ నేనే నా కొడుకు ముందు తేలుస్తాను. నా కొడుకు ఎదురుగా వాడిని నిలబెడతాను. వాడే సింహంలా దూకి వాడి ప్రాణాలు తీస్తాడు. వాళ్ళమ్మ ప్రాణం తీసింది ఎవరు అని వెతుకుతున్నాడు, కానీ వాడు పక్కనే ఉన్నాడని తెలుసుకుని సాక్ష్యాలతో సహా చూపిస్తే వాడి నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అని అంటారు మహేంద్ర. ఇంతకీ రిషి ఎక్కడున్నాడో తెలియాలి కదా మహేంద్ర. రిషిని కూడా తనే కిడ్నాప్ చేశారు అంటున్నారు, మరిప్పుడు ఎలా అని అంటుంది అనుపమ. మేడం, రిషి సార్ని ఏమీ చెయ్యలేడు అని అంటుంది వసుధార. అవును వసుధారా, రిషిని ఏమీ చేయలేడు, కానీ రిషిని కిడ్నాప్ చేసింది మా ఆయనే కదా, నాకు అందుకే భయం వేస్తుంది. చిన్నత్తయ్య, దేవతలాంటి చిన్నత్తయ్యనే పొట్టన పెట్టుకున్నాడు. ఆ పాపాత్మను ఎంతటికైనా తెగిస్తారు వసుధారా, నాకు భయంగా ఉంది అని అంటుంది ధరణి. చూడండి మేడం, ఇప్పటిదాకా తను అనుకున్నది అనుకున్నట్టు చేశారు. ఇప్పుడు రిషి సార్కి తన గురించి నిజం తెలిసింది. ఏమీ చెయ్యలేరు, మీరేమీ టెన్షన్ పడద్దు. నేను ఇప్పుడే వస్తాను. మీరిక్కడికి వచ్చి మాకు అన్ని నిజాలు చెప్పారని శైలేంద్ర సార్కి తెలియకూడదు. ఎందుకంటే మీరన్నట్టే వాళ్ళు పాపాత్ములు, ఖచ్చితంగా మీకు కూడా ప్రమాదం సృష్టిస్తారు అని అంటుంది వసుధార. నేను చనిపోయినా పర్వాలేదు, రిషి మాత్రం బ్రతకాలి అని అంటుంది ధరణి. పాపం మహేంద్ర అలాగే అనుపమ ధరణి వైపు చూస్తూ ఉండిపోతారు. మావయ్య, నేను ఇప్పుడే వస్తాను అని అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఆ శైలేంద్ర దగ్గరికా అని అంటారు. అవును మావయ్య, అవును. అసలు వాడికి ఏం కావాలి అన్నది తెలుసుకుంటాను అనగానే, ఏం కావాలంటావేంటి, వాడికి ఎండి సీటే అని చెప్పి అంటారు మహేంద్ర. అదైతే నేను ఇవ్వను మావయ్య, ఎందుకంటే జగతి మేడం ఆశయం, మా వారు నా మీదున్న నమ్మకం ఆ ఎండి సీట్. వాడి ప్రాణాలు పోయినా నేను ఇవ్వను. వాడికి నేను ఏం చెయ్యాలో అదే చేస్తాను అనగానే, వద్దు వసుధారా అని అంటుంది అనుపమ. లేదు మేడం, మావయ్య గారిని మీరు చూసుకుంటూ ఉండండి, నేను ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. మేడం రండి అని చెప్పి ఇక ధరణిని బైక్పై తీసుకుని వెళ్తుంది దేవయాని ఇంటికి వసుధార. ఇది ఇలా ఉండగా శైలేంద్ర దేవయానికి చెప్తూ ఉంటారు. మమ్మీ, ధరణికి అన్ని నిజాలు తెలిసిపోయాయి. వసుధారకి చెప్పడానికే వెళ్ళిందని నాకు తెలుసు మమ్మీ, కానీ ఏం చేస్తుంది? వసుధార ఏమీ చేయలేదు, అటువైపు నిజం తెలుసుకున్నా ధరణి ఏమీ చేయలేదు. ఇప్పటిదాకా పిన్నికి, బాబాయికి, వసుధారాకి, ధరణికి, ఈ నలుగురికి నా గురించి నిజం తెలిసినా రిషి దగ్గర ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు. ఇప్పుడు నిజం తెలిసినా నన్నేమీ చేయలేరు. ఇక ముకుల్కి నేను ఏంటి అన్నది చూపించాను. ఇప్పుడు నా అంచనా ప్రకారం వసుధార ధరణిని తీసుకుని వస్తూ ఉంటుంది. వసుధారకి చెప్పాల్సింది నేను చెప్తాను మమ్మీ. రేపటికల్లా ఎండి సీట్లో నన్ను కూర్చోపెట్టడమే కాదు అని అంటారు ఇక శైలేంద్ర. నాన్న, నువ్వు ఏం చెయ్యాలి అంటే అది ఖచ్చితంగా చేసి తీరుతావు. నీపైన నాకు నమ్మకం ఉంది. ఇక నీకు నేను ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ధరణి వసుధార కోసం ఎదురు చూస్తున్నాను అని అంటుంది దేవయాని. ఇక వసుధార ధరణి దేవయాని ఇంటికి చేరుకుంటారు. దేవయాని ధరణి వైపు చూస్తూ ఉంటుంది. ధరణి మాత్రం
ఏమీ భయపడదు. వసుధార, నీకు నేను ఉన్నాను, నువ్వు వెళ్ళు అనగానే, మేడం, నేను ఎవ్వరికీ భయపడను, మీరు కూడా భయపడద్దు. దుర్మార్గులు ఎప్పటికైనా జైలుకు వెళ్లాల్సిందే, అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. రామాయణం నుండి నేటిదాకా శిక్ష తప్పకుండా తప్పు చేసిన వారికి పడుతుంది. తప్పించుకొని కొన్ని రోజులే తిరుగుతారు, కానీ దేవుడి ముందు మాత్రం తప్పించుకోలేరు. రిషి సార్ ఎక్కడ ఉన్నాడు అన్న సంగతి తెలిస్తే చాలు, తరువాత రిషి సరే వీళ్ళ అంతు చూసుకుంటారు అని అంటుంది వసుధార. వసుధార, రిషి ఉన్నంతకాలమే మీరు కూడా ఎగిరెగిరి పడతారు. రిషి లేకపోతే మీకు నిజాలు తెలిసినా ఇలాగే తాటాకు చప్పుళ్ళు కొడుతూ ఉంటారు అనగానే, సరే మేడం, ఎక్కడున్నాడు మీ కొడుకు అని అంటుంది. నా కొడుకు నీకోసమే ఎదురు చూస్తున్నాడు, వెళ్ళు అని అంటుంది దేవయాని. ఇక వసుధార శైలేంద్ర రూమ్లోకి వస్తుంది. కమాన్ వసుధార, వెల్కమ్ వెల్కమ్ అని అంటారు. ఇక వసుధార, ఛీ, మీది ఒక బ్రతికేనా అని అంటుంది. నా బ్రతుక్కి ఏమైంది వసుధార, నీ బ్రతికే చూసుకో అని అంటారు. నా బ్రతుకు నేను చూసుకుంటాను కానీ రిషి సార్ ఎక్కడా అని అంటుంది వసుధార. అయ్యో, రిషి సార్ ఎక్కడా అని నన్ను అడుగుతావేంటి అని అంటారు. చూడండి, ఇప్పటిదాకా మీ గురించి అన్ని నిజాలు తెలిసినా నేను సైలెంట్గా ఉన్నాను, కానీ రిషి సార్ని ఏమైనా చేశారని తెలిస్తే మిమ్మల్ని ప్రాణాలతో ఉంచను. వసుధార గురించి మీకు బాగా తెలుసు కదా అనగానే, అయ్యో వసుధార, నీ గురించి నాకు తెలీదని ఎలా అనుకుంటున్నావు? నీ గురించి నాకు తెలుసు కాబట్టి అసలు నిన్ను ఇరికించకుండా అప్పుడు చెక్కు విషయంలో రిషిని ఇరికించాను. ఏదైనా రిషినే ఇబ్బంది పెట్టాను కానీ నిన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు కదా అని అంటారు. చూడండి, ఇప్పటిదాకా అన్ని నిజాలు తెలిసినా ఎవ్వరికీ చెప్పలేదు, ఇప్పుడు నిజాలు తెలిసినా ఎవ్వరికీ చెప్పను. రిషి సార్ ఎక్కడున్నారో చెప్పండి అనగానే, వసుధార, రిషి ఎక్కడ ఉన్నాడో చెప్తే ఇక నేను అనుకున్న గోల్కి ఎప్పుడు రీచ్ అవుతాను అని అంటారు. చూడండి, మీరు కష్టపడి నిజాయితీగా పైకి వచ్చినప్పుడే దాని విలువ అనేది తెలుస్తుంది, మీకు కూడా గౌరవిస్తారు. ఎవరో ఎదిగించిన చెట్టుకి నేనే ఎండీగా కూర్చుంటానంటే అది సెట్ అవ్వదు సార్ అని అంటుంది. అయ్యో వసుధార, ఇలా నీతులు చెప్పుకుంటూ ఎన్ని రోజులు కూర్చుంటారు చెప్పు? అసలు నేను అమెరికా నుండి వచ్చింది ఎందుకో తెలుసా? రిషిని ఇక్కడ పొగుడుతున్నారు. రిషి అంటే ఎండి, డిబిఎస్సి కాలేజ్, మిషన్ ఎడ్యుకేషన్, అతి చిన్న వయసులోనే అందమైన పెళ్ళం, అందమైన జీవితం, ప్రాణాలిచ్చే తల్లిదండ్రులు, ఇలా అన్నిటికీ పెట్టి పుట్టున్నాడు రిషి. అలాంటప్పుడు నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు. నేను ఎక్కడో అమెరికాలో ఉన్నాను, నాన్న వాళ్ళు లేకుండా ఇక్కడ ధరణి ముఖం చూడలేక అక్కడ ఉన్నాను. కానీ రిషి మాత్రం ఎదిగిపోయాడు. తనకు ఇష్టమైన పనులు చేస్తూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. అలాంటప్పుడు అన్నగా నేను ఎంతో పొంగిపోతాననుకుంటున్నావా అని అంటారు. చూడండి సార్, ఎవరైనా ఎదిగితే సంతోషపడాలి, ఇలా కుళ్ళుకుంటూ వాళ్ళ ప్రాణాలు తీయాలనుకోకూడదు. ఇప్పటికైనా మారిపోండి. మీ అమ్మ మీ నాన్నకి మీ భార్యకి మంచి భర్తగా మంచి కొడుకుగా ఉండండి అని అంటుంది వసుధార. అయ్యో వసుధార, నా గురించి పూర్తిగా తెలిసినా ఇలా ఎలా మాట్లాడుతున్నావు? నాకు కావలసింది నాకు ఇచ్చేస్తే నేను రిషిని వదిలిపెడతాను, లేకపోతే రిషిని ప్రాణాలతో బయటికి నేను వదలబోను అని అంటారు శైలేంద్ర. అంటే మీరే ఖచ్చితంగా రిషి సార్ని కిడ్నాప్ చేశారు కదా అని అంటుంది వసుధార. ఓ వసుధార, నీ దగ్గర ఫోన్ ఉందా? సీసీ కెమెరా ఉందా? ఆ ముకుల్ గాడు నిన్ను ఏదైనా బర్గ్లో పెట్టుకొని పంపించాడా అనగానే, చూడండి, ఇలాంటి దొంగ సాక్ష్యాలు, రౌడీలతో మాటలు ఇవన్నీ మీకు చెల్లు. రిషి సార్ని మర్యాదగా వదిలిపెట్టండి, మీకేం కావాలి అని అంటుంది. వసుధార, ఇప్పుడు కరెక్ట్ దారిలో వచ్చావు. నాకేం కావాలి అన్నది నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. నువ్వు నాకు కావాల్సింది ఇచ్చి తీరాలి అని అంటారు శైలేంద్ర. ఎండి సీటే కదా అని అంటుంది వసుధార.
అయ్యో వసుధారా, ఎండి సీట్ అయితే ఖచ్చితంగా నిన్ను రిషిని చంపేసి దానిలో నేను కూర్చోగలను. ఎండి సీట్తో పాటు నువ్వు కూడా నాకు కావాలి అని అంటారు. ఫస్ట్ టైం శైలేంద్ర నిజస్వరూపం, అసలు నిజస్వరూపం వసుధారాకి తెలుస్తుంది. ఏంటి వసుధారా, షాక్ అయిపోయావా అని అంటారు. అసలు నువ్వు మనిషివేనా అనగానే, మనిషిని కాదు రాక్షసుణ్ణి. నీకు అందం, తెలివితేటలు అన్నీ ఉన్నాయి. అలాగే రిషిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. రిషితో ఎంగేజ్మెంట్ అవుతూ ఉంటే నాకు గుండెల్లో మండిపోతూ ఉండేది. అది ఆపాలని చూశాను. మీ ఇద్దరిని విడదీయాలనుకున్నాను. కానీ మీ ఇద్దరి ప్రేమ చాలా స్వచ్ఛమైనది. కానీ వసుధారా, ఇంకొకటి తెలుసా, మీ ఇద్దరికీ ఫస్ట్ నైట్ జరగలేదు. నాకు ఏదైనా కావాలి అంటే అది సాధించేదాకా వదిలిపెట్టను. అందుకే తమ్ముడు భార్యవే, కానీ తమ్ముడితో నువ్వు సంసారం చేయటం లేదు. ఫస్ట్ మన ఇద్దరి ఫస్ట్ నైట్ అయ్యాక, ఎండి సీటు నాకు అప్పగించాక రిషిని వదిలేస్తాను. అన్నీ మర్చిపోయి మళ్ళీ రిషితో నువ్వు చక్కగా సంసారం చేసుకోవచ్చు. ఎలాగూ అక్కడ ఎవరికీ వరంగల్లో ఏమీ తెలీదు. మామూలుగానే ఇద్దరూ వెళ్ళి లెక్చరర్స్గా ఉద్యోగం చెయ్యండి అని అంటారు శైలేంద్ర. వసుధారాకి కోపం వస్తుంది. కోపం ఆకాశానికి అంటుకుంటుంది. వసుధార కళ్ళు ఎర్రగా మండిపోతాయి. బగబగలాడిపోతూ ఉంటాయి వసుధార కళ్ళు. అమ్మవారిలా వసుధారాకి కోపం వస్తుంది. తన బ్యాగ్లో ఉన్న గన్నును తీస్తుంది వసుధార. ఇక శైలేంద్రకి గురి పెడుతుంది వసుధార. ఒక్కసారిగా శైలేంద్ర వసుధారాని చూసి భయపడిపోతాడు. ఉలిక్కి పడతాడు. ఏంటి, నా కోరికని విని ఓకే అంటుందనుకున్నాను. నన్ను చంపేస్తుందా ఏంటి? ఏ వసుధారా అనగానే, చూడండి సార్, ఈ మాట మీ నోటి వెంట వచ్చిన వెంటనే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. కానీ ఇప్పటిదాకా నేను ఊరుకున్నాను అంటే అది రిషి సార్ కోసమే. మర్యాదగా పోలీసులకి అన్ని నిజాలు చెప్పి లొంగిపోండి. లేకపోతే జగతి మేడంని చంపారు కాబట్టి ఖచ్చితంగా తనకి నిజమైన గురు దక్షిణ ఇవ్వబోతున్నాను. జైలుకు వెళ్ళినా పర్వాలేదనుకుంటున్నాను. మీ ప్రాణాలను తీసేసే నేను ఈ గుమ్మం దాటి వెళ్తాను అని అంటుంది వసుధార. మమ్మీ, ధరణి, డాడీ, వసుధార నన్ను చంపేస్తుంది అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక పరుగు పరుగున అందరూ ఇక శైలేంద్ర రూమ్కు వస్తారు. వసుధార చేతిలో గన్నుంటుంది. అమ్మ వసుధార, ఏం చేస్తున్నావు అని అంటారు శైలేంద్ర వాళ్ళ నాన్న ఫణీంద్ర. చూడండి, మీకు అన్ని నిజాలు తెలిసాయో లేదో నాకు తెలీదు, కానీ రిషి సార్ని కిడ్నాప్ చేయించింది ఈ శైలేంద్రనే. అందుకే చంపేయాలనుకుంటున్నాను అని అంటుంది వసుధార. వసుధార, ఏం చేస్తున్నావు? నా కొడుకునే చంపాలనుకుంటున్నావా అనగానే, చూడండి మేడం, జగతి మేడంని చంపింది ఇతనే. సాక్ష్యాలతో సహా దొరికిపోయాడు. దొంగ సాక్ష్యాలు చెప్పినంత మాత్రాన సాక్ష్యాలు అబద్ధమవ్వవు. ఇప్పుడు రిషి సార్ని కూడా కిడ్నాప్ చేసింది శైలేంద్రనే. నిజం చెప్తే ప్రాణాలతో ఉంటాడు, లేకపోతే జైల్లో ఉంటాడు. ఒకే ఒక్కరోజు టైం ఇస్తున్నాను. రిషి సార్ని వదిలిపెట్టాలి, లేకపోతే అని చెప్పి ఇక వసుధార అక్కడి నుండి బయటికొస్తుంది. ఫణీంద్రకి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇక ధరణి అంటుంది, మామయ్య, వసుధార చెప్పినవన్నీ నిజాలు. దుర్మార్గుడు మీ అబ్బాయే అని అంటుంది. ఇక ఫణీంద్ర ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే మీ ఇద్దరు జగతి మహేంద్ర రిషి జీవితాలతో ఆడుకుంటున్నారా? ఒరే దుర్మార్గుడా, ఎన్ని పాపాలు చేశావరా అని అంటారు ఫణీంద్ర. డాడ్, సారీ డాడ్. మమ్మీ, డాడీని ఇన్ని రోజుల దాకా ఇంత విలువగా ఉంచడం తప్పనుకుంటున్నాను. డాడ్, మీరు చచ్చిపోండి, ఆ తప్పుని ఖచ్చితంగా రిషి మీదకి వేసేస్తాను అని అంటారు. ఒరేయ్ పాపాత్ముడా, ఎంతమందిని చంపుతావు? దేవయాని, నీ కొడుకు దుర్మార్గులు చూస్తూ నువ్వు ఇలా ఉంటావా? చెప్తాను అని చెప్పి ఇక బయటికి వస్తారు ఫణీంద్ర. కరెక్ట్గా ముకులిక తన అసిస్టెంట్ని తీసుకొని దేవయాని ఇంటికి వస్తారు.
శైలేంద్ర దగ్గరికి వస్తారు. బాబు, ముకుల్ నా కొడుకే దుర్మార్గుడు. జగతిని చంపింది తనే. రిషిని కూడా కిడ్నాప్ చేశాడు. వాణ్ణి లాకప్లో పెట్టండి. జీవితాంతం జైలు జీవితం వాడు అనుభవించాలి. మా తమ్ముడి జీవితాన్ని నాశనం చేశాడు. ఒక ప్రాణం తీశాడు అని అంటారు. ఇక ఫణీంద్ర, చూడండి సార్, రిషి సార్ ఇంకాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. అన్ని సాక్ష్యాలు తీసుకొని ఇక్కడికి రాబోతున్నారు. ఆ సాక్ష్యాలన్నీ రిషి సార్ సంపాదించారు. ఇంకాసేపట్లో రిషి సార్ చేరుకుంటారు. నా పక్కనున్న ఈ అసిస్టెంట్ని కూడా ఇదిగో ఇతను కొనేశాడు. మేడం, ఇంత దుర్మార్గుడైన కొడుకుని ఇంతవరకు ఎవ్వరూ కని ఉండరు. ఆఖరికి దుర్యోధనుడు కూడా కొంత మంచివాడే అని నాకు తెలుసు. కానీ నీ కొడుకుని ఇంత సాడిస్ట్గా ఎలా పెంచారో నాకు తెలీదు అని అంటారు ముకుల్. ఇక శైలేంద్ర కోపంగా చూస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.